జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం బాగా ముదురుగా ఉందండి. జనం అందరు చెప్పుకుంటున్నారు కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యిలో కల్తీయే లేదు, నెయ్యే లేదు, కల్తీ ఆడి నుంచి వచ్చిందంటాడు. మరి దానికి పాపం చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి గారు అసలు నెయ్యే లేదు, కల్తీ ఆడి నుంచి వచ్చింది, అసలు నెయ్యి పెట్టే చేయలేదు అంట. లడ్డులు మరి ఏం పెట్టి చేశారు వీళ్ళు? ఎన్నాళ్ళ లడ్డు నీళ్ళల్లో దేవిపోసారు ఆ లడ్డుకి. అది ఏం పెట్టి చేశారు ఎన్నాళ్ళు? వీళ్ళు ఉన్నన్నాళ్ళు ప్రభుత్వంలో ఆయన అంటాడు కెమికల్స్ అంటాడు, ఏదో వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. అసలు అది నెయ్యి కాదని తేలి చెప్పింది ఆయన సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేశారు కాబట్టి. వాళ్ళ ఆవిడ చెప్పుద్ది చిన్నజీరు గారి స్వామితోటి. ఏం చెప్పిద్దంటే ఆవిడ, మా జగన్ చిన్నప్పుడు నేనే ఆంజనేయ స్వామిని అనేవాడంట పద్దాక. ఎందుకంటే పాపం వీళ్ళు నిలువుబట్లు వాళ్ళు రాములు వెంకటేశ్వర స్వామిని పూజలు చేస్తారు కదా, అందుకని ఆంజనేయ స్వామి అవతారం ఎత్తిచ్చింది అనమాట కొడుకుతో. ఆవిడ సుబ్బారెడ్డి గారి భార్య. జగన్మోహన్ రెడ్డి అంట నేనే ఆంజనేయ స్వామి అనేవాడంట. ప్లస్ మళ్ళీనేమో వాళ్ళ అమ్మ అంట చిన్నప్పుడు పాపం ఆయన పద్దాక రామాయణ మహాభారత కథలు చెప్పేదంట. ఆ స్థానానికి రాగానే ఆ యోగ్యతలన్నీ క్రమంగా ఒకటే వారికి సంక్రమిస్తాయి. ఒక రాష్ట్ర బాధ్యత తీసుకున్నారంటే చిన్నప్పటి నుంచి రోజు రాత్రి పూట కథ వింటున్నా నిద్రపోయేవాడు కదా. వాళ్ళమ్మ అన్ని మహాభారతం రామాయణ భాగవతం అంతకథ చెప్పి మేము చదివేవాళ్ళం. మేము చదివితే ఆయన చెవిని నిద్రపోయేవాడు. అబ్బాయి అబద్ధం ఆడు, ఒక చెడ్డాల వాటి లేదు, అన్ని చిన్నప్పటి నుంచి మంచిగా అయిపోయి వాళ్ళమ్మ పెంచింది. చిన్నప్పుడు ఎట్టుందంటే వీళ్ళ కథలు మామూలుగా జోట్ల ఒక్కొక్కళ్ళు ఆయనకి రామాయణం మహాభారతం కథలు విన్నవాడు జగన్మోహన్ రెడ్డి అని నమ్మమంటారు జనాన్ని అందరినీ. అంత నమ్ముతారు. మా జగన్కి హిందూ మతం అంటే ఇష్టం, లేకపోతే అసలు అంత లడ్డు కల్తీ ఎందుకు చేస్తారన్న దానికి ఇన్ని కథలు ఇన్ని వ్యవహారాలు వీళ్ళందరూ చెప్పుకోవటం అనమాట. లడ్డు కల్తీ కదా, ఆయన దేన్నైనా కల్తీ చేస్తాడు ఆయన. అసలు ఆయనకి ఏది అడ్డమే లేదు, భయము భక్తి ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డికి. భయం ఉండాడైతే లడ్డు నా పని చేయడు, భక్తి ఉండాడైతే లడ్డు నా పని చేయడు, భయం ఉండాడైతే దేవుడు నన్ను ఏదో చేస్తాడని చెప్పేసి తిరుమల తిరుపతిలో మీరు ఎంత చేశారో అంత చేశారు. అక్కడ ఏదైనా సరే నిధులు కానీ ఏం దారి మళ్ళీ ఇయటం కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆమె చెవటం దానికి. వాళ్ళ అమ్మేమో కథ ఒకటి రాసి నా పెళ్ళికి ముందే బాప్టిషన్ ఇచ్చారు, నా పెళ్ళంతా క్రిస్టియానిటీ దాంతోనే జరిగింది, మా పెళ్ళనేమో విజయమ్మ గారు తన పుస్తకంలో రాసుకొని ఆమె కథలు చెప్పిద్ది. ఏమేమో ఈ కథలు చెప్పిద్ది, ఆమెమో ఆ కథలు చెబుతాడు. ఈయనేమో అసలు నాకు ఇష్టం, అందరూ ఇష్టమే, నాకు నన్ను ఈ రకంగా కావాలని చేస్తున్నారని. లడ్డు కల్తీ చేయటానికి వచ్చిన దాన్ని ఎంతదా తీసుకొచ్చారంటే వీళ్ళు చేసి కల్తీ లిక్కరు అది జరుగుతుంది, మళ్ళీ కల్తీ నెయ్యి జరుగుతుంది. ఆల్రెడీ దీన్ని లైన్లో తీసుకొస్తే దానికోసమే కదా అంబటి రాంబాబు గారు అంత గోల్ చేసి ఆ రోజు అసలు బూతులు మామూలుగా తిట్టాడు చంద్రబాబు గారిని. అసలు ఆ బూతులు వాళ్ళు ఎవరన్నా ఇళ్లలో వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, ఎవరు తిట్టుకోవట్లేదు. వాళ్ళ పిల్లలంతా చదువుకొని అలాంటి తిడుతున్నా కూడా ఎవరన్నా వెనకట్టాళ్ళు తిట్టబాకండి, తిట్టకూడదని చెప్పేసి వాళ్ళు చదువుకొని పిల్లలందరూ ఎవరో తిడతారు. అలాంటి నువ్వు నలుగురిలో 10 మందిలో నుంచో నువ్వు అసలు ఆ రకంగా నీకు పెట్టుకున్నారు ధర్నాలు. మీరు కూడా ఫైట్ చేయండి, మేము కల్తీ కలపలేదని మీకు దమ్ముంటే నిజంగా వెళ్ళి కల్తీ కలపలేదు మేము నెయ్యి మీరు ఫైట్ చేయండి. అలా కాకుండా నువ్వు అసలు అక్కడ కూర్చొని ధర్నా చేసే వాళ్ళ మీద నువ్వు ఇరుసుపడటం ఏంటి, తిట్టడం ఏంటి? తిడితే ఆవిడ మళ్ళీ నీ మీదకి వస్తే నువ్వు తిట్టారని వాళ్ళు నీ మీదకి వస్తే మళ్ళీ నీ కూతురు మీ ఆవిడ అసలు అమెరికాలో ఉన్న కూతురు కూడా స్పందించి మాట్లాడుతుంది. అంటే వాళ్ళ నాన్న అంత కరెక్టే, జనం మాత్రం ఆయన్నేం అనకూడదు అని స్పందించి మాట్లాడుతున్నారు. వాళ్ళేమి ఈ కథలు, వీళ్ళేమి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు అంత దొంగల పార్టీ. నిన్నాళ్ళు చేస్తున్నారు అసెంబ్లీకి వచ్చి దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అని చెప్పేసి పెద్దగా కేకలు పెడుతున్నారు. అది ఏ రాజ్యం ఎక్కడుందో అందరికీ తెలుసు. ఎంత దోపిడీ చేసావో నీ 42,000 కోట్లు ఇవాళ ఈడీ అటాచ్ చేస్తే దోపిడీ చేసావో దొంగతనంగా వచ్చినాయో తెలీదు. అసలు దొంగలకి నాయకుడే మీరు అంత పెద్ద దొంగలు మొట్ట అలీబాబా 6 డజన్ దొంగలు, 60 మంది 6 డజన్ కాదు 60 మంది దొంగలు మీలోనే ఉండారు. కల్తీ నెయ్యేంది, కల్తీ లెక్కరేంది, మట్టి ఇసుక ఇవన్నీ కూడా స్కాములు చేసి ఇప్పుడు కూర్చొని ఇప్పుడు ఈ స్కాములు
వేసే ఎద్దడిలో మేము లేపోయమే అని చెప్పేసి బాధపడిపో తిని తినకపోతే మొగుడు చచ్చిపోయినంత దుఃఖం అంట. అట్టాగే మీకు తిని ఇప్పుడు ఇవన్నీ ఈ తెలుగుదేశం వాళ్ళు తింటున్నారేమో, మేము తినలే అప్పుడు తిన్నాం కదా ఇప్పుడు వీళ్ళు కూడా తింటున్నారని చెప్పేసి మీ బాధ అనమాట. బాధలో నుంచి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నోటికి. ఎప్పటికైనా అంబటి రాంబాబు గారు ఆ రకంగా మాట్లాడి పైపెచ్చి ఆవిడ మాట్లాడిందని ఎమ్మెల్యేని బలిపోసు అంట. ఎవరు బలిపోసు? ఇప్పుడు మీరందరూ బలిపోసులు. జోగి రమేష్ బలిపోసు, నువ్వు బలిపోసు, రజనీ బలిపోసు, అంబటి రాంబాబు బలిపోసు, వీళ్ళందరినీ బలిపోసులు చేశాడు జగన్. ఎవరు బలిపోసు అయ్యారు? వీళ్ళేం బలిపోసులు అని వాళ్ళందరేం పాపం గ్రామ పోసులు అనమాట. వీళ్ళు బలిపోసు అయ్యారని ఆమెను మళ్ళీ తిట్టడం. ఈ రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి దాన్ని నిన్న మీరు వచ్చింది అది పాస్ కాలేదు, దానికి హాజరు అనరు కాబట్టి మళ్ళీ పులివెందులు ఉప ఎన్నికలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. ఉప ఎన్నికలు మళ్ళీ పులివెందులు ఏముంది, ఆ 10 మందికి కూడా వస్తాయి నీతో పాటు, వాళ్ళన్న జాబిట్ ఆ అసెంబ్లీకి. నువ్వు పోతే ఎట్టయిన తట్టుకుంటావులే, నువ్వు పులివెందులు పులివి కదా, అందుకని నువ్వు మళ్ళీ వచ్చిన ఎలక్షన్ ఎట్టయిన తట్టుకుంటా అని ఉంటే వాళ్ళన్న జాబిట్, లేకపోతే వాళ్ళు చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ డబ్బులు పెట్టాలి జనం. ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్ష. మిమ్మల్ని అసలు చూడటమే చికాకు అనిపిస్తుంది జనానికి. ఆ 10 మంది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తే అసలు రాకపోతే పేడా పోయిద్ది అనుకుంటున్నాం మేమైతే, అందరం అయితే. ఆ రకంగా చేస్తున్నారు. ఎప్పటికైనా సరే కల్తీ నెయ్యి వ్యవహారం కానీ కల్తీ లిక్కర్ వ్యవహారం కానీ ముందుకు తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాం మేమైతే. వాళ్ళకి బెయిల్ ఎత్తున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ అదా మామూలే, మైకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేమేం చేయలేదు, అసలు మేము నీతిమంతులు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. పట్టుకున్న ప్రతిసారి ఎవరినన్నా పట్టుకొని మాకు అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటాం, లేకపోతేనేమో మాకు తెలీదు గుర్తు లేదంటాం. ఈ రకమైన దాంతో ఇన్నాళ్ళు దిప్పారు వీళ్ళందరినీ. ఇప్పుడు కూడా అట్టాగే దిప్పుతున్నారు. మరి అధికారులు మాత్రం ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఐఏఎస్లు ఇట్లాంటి అధికారులు మాత్రం అంటలు అన్యాయం అక్రమం అని. వీళ్ళే రాజకీయ నాయకులు మాత్రం ఎవరినన్నా పట్టుకొని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అంతే మాట్లాడుతున్నాడు, ఆయన వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతే మాట్లాడతాడు. అందులో ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అసలు తగ్గేదే లేదంట. నేను అంటూ ఉండి కూడా మొహం పాడుగా అసలు తగ్గేదే లేదని చెబుతున్నాడు. ఇంకా అసలు సిగ్గుపడి నేను ఇన్నేళ్ళు వచ్చినాయి బయట అట్ట మాట్లాడాను, నన్ను ఏమనుకుంటున్నారు జనం అని లేదు. ఊరకన్నారు నిన్ను సంబరాలు రాంబాబు అని. ఎప్పుడు అసలు అన్నాను, నన్ను అరెస్ట్ చేశాను లేదు, ఇంకేదో పెద్దగా నాకు ఇది జైలు వచ్చింది, నా నాయకుడితో పాటు నేను కూడా జైల్లో ఉండొచ్చా అని ఫీల్ అయిపోతున్నా. మా నాయకుడు జైల్లో ఉండగలేదు, నేను 1 రోజు 2 రోజులు ఉంటే వచ్చిందని. వీళ్ళందరూ జైలుకి ఎప్పుడు పోదామా అని తొందర పడుతున్నారు, పోటీ పడుతున్నారు అన్నమాట జగన్మోహన్ రెడ్డితో. మేము కూడా జైలుకి పోయి కూర్చుంటే జగన్ గారి ముందు రేపు వాళ్ళు గెలుస్తాడేమో 29లో. మా అందరికి మంత్రి పదవులు, ఎవడు చేయకపోతే వాడికి మంత్రి పదవి ఖాయమని చెప్పుంటాడు తిట్టి. అందుకని అందరూ పోటీ పడుతున్నారు. మీరు ఎన్ని పోటీలు పడ్డా 29లో రారు. అసలు ఇప్పుడే ఉప ఎన్నికలు వస్తాయి అని చూసుకోండి. మీరు నుంచున్న నియోజకవర్గం గెలిచిన వాళ్ళకి కూడా 10 మందికి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదొకటి గమనించుకొని ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియాలో మాట్లాడి ప్రజల మీద మాట్లాడండి, ప్రజల దాని గురించి మాట్లాడండి, సమస్యల మీద. అంతేగాని మీ ఎవరిని పట్టుకుంటే వాళ్ళ మీద మాట్లాడతాం, ఈసారి వస్తే వాళ్ళని దంతాం, ఈసారి వస్తే వీళ్ళని దంతాం, వాళ్ళ బట్టలు ఎవడ తీస్తాంతాం, ఈ మాటలు తప్పితే ఈసారి వస్తే మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఇది పెట్టినవి చేస్తాము, ఇది అయిపోవచ్చింది, ఇది చేస్తాం, ఖచ్చితంగా మాకు మేము వస్తాం అన్న మాట ఎవరన్నా వీళ్ళు నోటేమట ఎప్పుడన్నా వస్తుందా? రాదు. రాకపోగా మరి 30 సెక్షన్ ఉందన్నారు మొన్న. అసలు పోలేమంట జనం, ఎంత జనం వచ్చారో. అమరావతి రైతులు ఇంట్లోంచి బయటకు వస్తే 30 సెక్షన్ ఉంది మీ మీద అని మా అందరి మీద కేసులు పెట్టి చచ్చేవాళ్ళు కాలం ఉన్నాడు. మరి ఇప్పుడు అది అంతా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మా మీద పెట్టినప్పుడు ఏమి లేదు, ఆయనకి ఏం కనిపించాలి. అప్పుడు రైతులు బయటకు వస్తే అమ్మ మీ మీద 30వ సెక్షన్ ఉంది, వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి, రాకూడదు బయటకు అని ఇనుప కంచెలు మా బజార్ల ముందు కూడా వేసేవాళ్ళు. మరి ఇవాళ నీ 30 ఉందన్నా కూడా మీరు ఎందుకు వచ్చారు? అంతమంది వచ్చినా ఏం చేయటంలా. అదే జగన్మోహన్ రెడ్డి బలం, నన్ను ఏం చేయలేరు ఎవరైనా సరే అని చెప్పి అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. అందరూ సరే కార్యకర్తలు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయటం లేదు, ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం ఏమైపోతాము అని చెప్పేసి అసలు మాట్లాడేవాళ్ళు కూడా గొంతులు మోగపోయేటట్టు ఉండయి. అయ్యా గమనించమని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరీ ప్రార్థన చేసి చెబుతున్నాం. మరి జగన్ గారి భాషలో కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ ప్రభుత్వానికి మధ్యలో చెబుతారో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికను రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో సారథ్యం చేసి చెబుతారో కానీ జగన్మోహన్ రెడ్డిని చూస్తే అసలు రాష్ట్రమే వణికిపోతుంది. ఆయన్ని తొందరగా అరెస్ట్ చేయమని కోరుకుంటున్నామండి.